గంభీర్ ఏమీ నా చుట్టం కాదు, అతనికి నేను సపోర్ట్ చేయటానికి. స్పిన్ ఆడగలిగిన దేశాల్లో ఇండియాని ఇప్పుడు వరస్ట్ టీం అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అలాగే ఇండియా తరఫున ఇప్పటివరకు 100కి పైగానే టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ గంభీర్ ఉన్న టైంలోనే టెస్ట్ క్రికెట్ నుండి సడన్ గా రిటైర్ అవ్వగా రీసెంట్ గానే అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో తన రిటైర్మెంట్ కి సంబంధించి ఒక వీడియోలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. అయితే అశ్విన్ రిటైర్మెంట్ కి కారణం ఎవరు? రోహిత్ శర్మ వద్దన్నా కూడా అశ్విన్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఇండియన్ బ్యాట్స్మెన్ కి స్పిన్ ఆడడం రాదు అని అశ్విన్ ఎందుకు అన్నాడు? అసలు అశ్విన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీడియం పేస్ బౌలర్ స్పిన్ బౌలర్గా ఎలా మారాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో అశ్విన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్ గానే ఇండియా సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ రిజల్ట్ తో ఫ్యాన్స్ అందరూ కోచ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అతన్ని కోచ్ పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంగా ఇండియన్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే, ఇందులో గెలుపోటములు సహజం. మ్యాచ్ ఓడిపోయినందుకు గంభీర్ కూడా బాధపడుతూనే ఉంటాడు. కోచ్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో మ్యాచ్ ఆడలేడు కదా, ప్లేయర్స్ అందరూ సరిగ్గా ఆడితేనే మ్యాచ్ గెలుస్తాం, అంతేకాని తప్పంతా ఒక్కడి మీదే నెట్టేస్తే అది కరెక్ట్ కాదు. అండ్ గంభీర్ ఏమీ నా బంధువు కాదు, నేను అతన్ని సపోర్ట్ చేయడానికి. ఈ సిరీస్ని కేవలం బ్యాట్స్మెన్ వైఫల్యం వల్లే ఇండియా ఓడిపోయింది. స్పిన్ ఎలా ఆడాలో కూడా మన ప్లేయర్స్కి తెలియట్లేదు. నేను ఇదే విషయాన్ని గత 3-4 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నా. గత న్యూజిలాండ్ సిరీస్లో ఆ టీం బ్యాట్స్మెన్ స్పిన్ని చాలా బాగా ఆడుతూ ఒక బాల్ డిఫెండ్ చేసి మరో బాల్ని స్వీప్ షాట్ కొట్టారు. కానీ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మన్ బౌలింగ్లో మాత్రం అలా ఆడలేకపోయారు. బిగ్ హిట్స్ కొట్టాలని ఆలోచనతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. బ్యాటర్లు ఖచ్చితంగా డిఫెన్స్ ఆడాలి, అలా ఆడితేనే ఎక్కువసేపు గ్రీజ్లో ఉండి వికెట్ కాపాడుకుంటూ స్కోర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. స్పిన్ ఆడడంతోనే ఇండియా అందరికన్నా వెనకబడుతుందని అశ్విన్ తన పాడ్కాస్ట్లో వివరించాడు. అలాగే అదే పాడ్కాస్ట్లో అశ్విన్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. 2012 తర్వాత దాదాపు 12 ఏళ్లు ఇండియా హోమ్ టెస్ట్ సిరీస్లో ఎప్పుడూ ఓడిపోలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద పెద్ద టీమ్స్ మీద గెలిచింది. అయితే ఆ తర్వాత ఇండియాలో జరిగిన ఇండియా టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో గెలవడంతో హోమ్ సిరీస్లలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఓడినట్లయితే రిటైర్మెంట్ ఇచ్చేయాలని నాకు నేనుగా ఓ ప్రామిస్ చేసుకున్నాను. ఆ తర్వాత 2024లో న్యూజిలాండ్లో 3 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ను టీమిండియా 3-0తో ఘోరంగా ఓడిపోగా వైట్ వాష్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రిటైర్మెంట్ ప్రకటించేశానని, అప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్లు నా నిర్ణయాన్ని ఒప్పుకోలేదని, కానీ రిటైర్మెంట్ అనేది నా పర్సనల్ డిసిషన్ కాబట్టి ఇచ్చేశానని అశ్విన్ చెప్పాడు. ఇలా అశ్విన్ తన రిటైర్మెంట్కి ఇండియా హోమ్ సిరీస్లో ఓడిపోవడమే కారణమని చెప్పగా, కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి గతంలో ఇంకోలా చెప్పాడని ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైక్ హాస్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే నా 100వ టెస్ట్ తర్వాత నేను రిటైర్ కావాలనుకున్నాను. ఆ తర్వాత హోమ్ సీజన్స్లో ఆడి అక్కడ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి కావాలని మాటలు మార్చుతున్నాడు అంటూ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అశ్విన్ గురించి, అతని కెరీర్ గురించి ఒక్కసారి చూసుకుంటే, అశ్విన్ పూర్తి పేరు రవిచంద్రన్ అశ్విన్. ఇతను 1986 సెప్టెంబర్ 17న మద్రాసులో చిత్ర రవిచంద్రన్ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించాడు. అశ్విన్ తండ్రి రవిచంద్రన్ గారు ఒక ఫాస్ట్ బౌలర్ కాగా ఆయన క్లబ్ లెవెల్లో క్రికెట్ ఆడారు. అశ్విన్ తన స్కూలింగ్ని పద్మశేషాద్రి బాలభవన్లో మరియు సెయింట్ బీడ్స్ స్కూల్లో కంప్లీట్ చేశాడు. ఇక ఆ తర్వాత 2009లో చెన్నైలోని SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన అశ్విన్కి చిన్నప్పటి నుండి తన తండ్రిలాగే బౌలర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో అశ్విన్ 9 ఏళ్ల వయసులోనే చంద్రశేఖరరావు గారి దగ్గర కోచింగ్ తీసుకొని YMCAలో క్రికెట్కి పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత మాజీ క్రికెటర్ CK విజయ్ కుమార్ దగ్గర కోచింగ్ తీసుకున్న అశ్విన్
మొదట మీడియం పేస్ బౌలింగ్ వేసేవాడు, కానీ కోచ్ సలహాలతో ఆఫ్ స్పిన్ వేయడం స్టార్ట్ చేశాడు. స్పిన్ బౌలింగ్ లో అశ్విన్ బాగా రాణించడంతో అతన్ని తన తండ్రి మాజీ స్పిన్నర్ సునీల్ సుబ్రహ్మణ్యం దగ్గర కోచింగ్ ఇప్పించాడు. ఇక ఆ టైంలో అశ్విన్ కి మాజీ క్రికెటర్ డబ్ల్యూవి రామన్ మెంటర్ గా ఉండగా అశ్విన్ అండర్-17 టీమిండియాకి సెలెక్ట్ అయ్యి ఆ సిరీస్ లో ఓపెనింగ్ బ్యాటర్ గా ఆడాడు. ఇక ఆ తర్వాత 2006 డిసెంబర్లో తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ తన మొదటి మ్యాచ్ ని హర్యానాతో ఆడాడు. ఇక ఆ తర్వాత అశ్విన్ తన గేమ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ 2008 నుంచి 2009లో కెప్టెన్ గా విజయ్ హజారే ట్రోఫీ గెలిచాడు. అలా సూపర్ ఫామ్ లో ఉన్న అశ్విన్ ని 2008లో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంతో అశ్విన్ ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చాడు. అలా ఐపీఎల్ లో బాగా ఆడుతూ 2010లో తన బెస్ట్ ఎకానమికల్ బౌలింగ్ వల్ల ఛాంపియన్స్ లీగ్ T20లో టోర్నమెంట్ లో అందరికన్నా ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్ గా రికార్డు సాధించాడు. దాంతో అశ్విన్ ఇండియన్ వన్డే టీమ్ సెలెక్ట్ అయ్యి తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ని 2010 జూన్ 5న శ్రీలంకతో ఆడాడు. ఈ సిరీస్ తర్వాత T20 టీం కూడా సెలెక్ట్ అయిన అశ్విన్ 2010 జూన్ 12న జింబాబ్వేతో తన మొదటి T20 మ్యాచ్ ఆడాడు. ఇక ఆ తర్వాత టెస్ట్ సిరీస్ కి కూడా సెలెక్ట్ అయిన అశ్విన్ 2011 నవంబర్ 6న వెస్టిండీస్తో తన మొదటి మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో 5 వికెట్లు తీసి మొదటి మ్యాచ్లోనే 5 వికెట్లు తీసిన 7th ఇండియన్గా అశ్విన్ రికార్డు సాధించాడు. ఆ సిరీస్ తర్వాత 2012-13 ఆస్ట్రేలియా సిరీస్లో కూడా ఆడిన అశ్విన్ 4 టెస్టుల్లో 29 వికెట్లు తీసి మరో రికార్డు సాధించాడు. ఇక ఆ తర్వాత 2015-16లో 8 టెస్టులు ఆడిన అశ్విన్ ఆ మ్యాచ్ల్లో 48 వికెట్లు తీయడంతో పాటు 336 రన్స్ చేసి బెస్ట్ టెస్ట్ బౌలర్గా ఐసీసీ ర్యాంకింగ్ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళాడు. అలాగే 2013, 2014, 2015, 17లలో బెస్ట్ టెస్ట్ ఆల్రౌండర్ గా ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ పొజిషన్ లో నిలిచాడు. 2024 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన అశ్విన్ టెస్టుల్లో 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 వికెట్లు చాలా స్పీడ్గా తీసిన మొదటి బౌలర్గా రికార్డు సాధించాడు. అలాగే టెస్ట్ మ్యాచ్ల్లో 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డులు కూడా అశ్విన్ అందుకున్నాడు. అశ్విన్ తన టెస్ట్ కెరియర్లో 106 మ్యాచ్లు ఆడి 537 వికెట్స్ తీసి 3503 రన్స్ చేశాడు. అలాగే వన్డేలో 116 మ్యాచ్లాడి 156 వికెట్లు తీసి 707 రన్స్ చేశాడు. అండ్ 65 T20 మ్యాచ్లు కూడా ఆడి వాటిలో 72 వికెట్స్ తీశాడు. ఇక అశ్విన్ ఐపీఎల్ కెరియర్ చూసుకుంటే 2008 నుంచి 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచ్లాడిన అశ్విన్ ఆ తర్వాత 2 ఏళ్లు చెన్నై ఐపీఎల్ నుండి బ్యాన్ అవ్వడంతో 2016లో రైజింగ్ పుణే సూపర్ గియంట్స్లో ఆడి 2018 నుంచి 19 వరకు పంజాబ్ టీంలో ఆడి 2020 నుంచి 21 వరకు ఢిల్లీ తరఫున 2022 నుంచి 24 వరకు రాజస్థాన్ తరఫున ఆడి 2025లో మళ్ళీ చెన్నై టీంకి మారిపోయాడు. ఐపీఎల్ ఏ కాదు 2016 నుంచి 17 వరకు డిండిగూల్ డ్రాగన్స్ తరఫున టీఎన్పీఎల్ ఆడి కెప్టెన్గా 2024లో టైటిల్గా కూడా గెలిపించాడు. అలాగే 2018లో డియోదర్ ట్రోఫీలో ఇండియా ఏను కెప్టెన్ చేశాడు. ఇక అశ్విన్ ఇప్పటివరకు 2013లో పాలి అన్రిగర్ అవార్డ్, 2015లో అర్జున అవార్డ్, 2016 ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ అవార్డులు, 2017లో CAT బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డులతో పాటు 2025లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక అశ్విన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అశ్విన్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ పృథ్వీ నారాయణ్ని 2011 నవంబర్ 13న పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 ఆడపిల్లలు కాగా అశ్విన్ ఇప్పుడు తన ఫ్యామిలీతో చెన్నైలోని వెస్ట్ మాంబాలలో ఉంటున్నాడు. 2025 మార్చిలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అశ్విన్ గా గౌరవార్థం వెస్ట్ ముంబైలోని వెస్ట్ మాంబాలలోని రామకృష్ణపురం ఫస్ట్ స్ట్రీట్ ను రవిచంద్రన్ అశ్విన్ స్ట్రీట్ గా మార్చింది. ఇక అశ్విన్ తన రిటైర్మెంట్ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో క్రికెటర్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఇండియా ఆడుతున్న మ్యాచ్ల మీద తన అభిప్రాయాన్ని చెప్తూ గడుపుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.